హలో లిటిల్ సోల్జర్స్. మన బెన్నీకి వాళ్ళ పేరెంట్స్ కలర్ఫుల్ ఏబీసీ బ్లాక్స్ని కొనిపించారు. మరి బెన్నీ ఏబీసీస్ ఎలా నేర్చుకున్నాడో చూద్దాం రండి. బెన్నీకి వాళ్ళ పేరెంట్స్ కలర్ఫుల్ ఏబీసీ బ్లాక్స్ కొనిపించారు. కానీ బెన్నీకి అవి ఏంటో అర్థం కాలేదు. అప్పుడే మన మ్యాజికల్ ఫెయిరీ ప్రత్యక్షమైంది. హలో బెన్నీ, ఈ బ్లాక్స్ ఏంటో అర్థం కాలేదా? ఇది ఆల్ఫాబెట్స్. వీటితోనే మనం వర్డ్స్ రాయగలం. మరి నువ్వు ఆల్ఫాబెట్స్ని నేర్చుకోవడానికి రెడీగా ఉన్నావా అని అడిగింది. బెన్నీ ఎక్సైట్మెంట్తో, నాకు ఏబీసీస్ నేర్చుకోవాలని ఉంది. మ్యాజికల్ ఫెయిరీ, నువ్వు నాకు నేర్పించగలవా అని అడిగాడు. మ్యాజికల్ ఫెయిరీ తన మంత్రదండాన్ని ఊపగా బెన్నీ ఒక మ్యాజికల్ ల్యాండ్లో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ అంతా చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా ట్రీస్లో ఆల్ఫాబెట్స్ చెక్కబడి ఉన్నవి. ఇది ఆల్ఫాబెట్స్ ల్యాండ్. పదా మనం ఆల్ఫాబెట్స్ నేర్చుకుందాం అని మ్యాజికల్ ఫెయిరీ అంది. ఇది ఏ ట్రీ, ఏ ఫర్ యాపిల్. ఇంకా ఆల్ఫాబెట్స్లో ఏ ఫస్ట్ లెటర్ అని చెప్పింది మ్యాజికల్ ఫెయిరీ. బెన్నీ ఒక యాపిల్ కోసుకొని తిన్నాడు. నాకు ఏ అంటే చాలా ఇష్టం అని అన్నాడు. తర్వాత వారు ఇంకొక ట్రీ దగ్గరకు వెళ్ళారు. దాని మీద బి అని చెక్కి ఉంది. ఇది బీ ట్రీ. బి అంటే బాల్. నువ్వు బీతో స్టార్ట్ అయ్యే ఇంకొక వర్డ్ని చెప్పగలవా అని అడిగింది మ్యాజికల్ ఫెయిరీ. బనానా అని అరిచాడు బెన్నీ. మ్యాజికల్ ఫెయిరీ సూపర్ బెన్నీ అని క్లాప్స్ కొట్టింది. తర్వాత ట్రీ మీద సి అని చెక్కి ఉంది. సి అంటే క్యాటర్ పిల్లర్. నువ్వు సీతో స్టార్ట్ అయ్యే ఇంకో వర్డ్ చెప్పు బెన్నీ అని అంది. కార్ అని అరిచాడు బెన్నీ. వారు ఇంకొన్ని ట్రీస్ దగ్గరకు వెళ్ళారు. డి లెటర్ ఉన్న ట్రీ మీద టేస్టీ డోనట్స్ ఉన్నాయి. ఈ లెటర్ ట్రీ మీద ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇంకా ఎఫ్ అనే ట్రీ మీద ఫ్రెండ్లీ ఫ్రాక్స్ ఉన్నాయి. బెన్నీకి చాలా ఫన్గా అనిపించింది. ఇది చాలా సూపర్గా ఉంది, నాకు చాలా నచ్చింది అని అన్నాడు. అలా వారు అన్ని ట్రీస్ దాటుకుంటూ ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటూ మ్యాజికల్ ల్యాండ్ చివరికి వచ్చారు. బెన్నీ ఏబీసీస్ అన్ని నేర్చుకున్నాడు. చాలా ప్రౌడ్గా ఉన్నాడు. నేను ఏబీసీలను నేర్చుకున్నాను, ఏ బి సి డి ఈ ఎఫ్ ఇంకా జీ వరకు అని అరిచాడు. మ్యాజికల్ ఫెయిరీ, బెన్నీ నీకు ఇప్పుడు ఏ టు జీ ఆల్ఫాబెట్స్ వచ్చేసాయి. ఇప్పుడు నువ్వు ఆల్ఫాబెట్స్ హెల్ప్తో స్టోరీస్ చదవగలవు అని అంది మ్యాజికల్ ఫెయిరీ. హ్యాపీగా బెన్నీ ఇంటికి తిరిగి వెళ్ళాడు.